ఇలా అయితే కష్టమే అని అమెరికా అధ్యక్షుడు ఎప్పటికైనా గ్రహించుండాలి. భారత్ మీద సుంకాల విషయంలో పూటకో మాటతో ఎప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ పరిస్థితులను చక్కదిద్దేందుకు తానే చొరవ తీసుకున్నారు. మోదీ తనకు మంచి మిత్రుడని తరచూ గుర్తు చేసుకోవడం తెలిసిందే. నవంబర్లో జరగనున్న క్వాడ్ సదస్సు కోసం భారత్ రానున్నారు ట్రంప్. ఈలోపు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసుకునే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ను చైనాకు దూరం చేసి తమకు దగ్గర చేసుకోవడమే తొలి ప్రాధాన్యత అంటున్నారు అమెరికా నూతన రాయబారి సెర్గీ గోర్. అమెరికా భారత్ మధ్య భారీ సుంకాల యుద్ధం నేపథ్యంలో సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మన దేశం చైనా రష్యాలకు దగ్గర కావటం అగ్రరాజ్యానికి నచ్చలేదు. అయితే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆయన మనసులో ఏమున్నప్పటికీ ప్రధాని మోడీతో వైరం కొని తెచ్చుకుంటే అది అమెరికాకే నష్టం కలిగిస్తుందని అర్థమై ఉండాలి. పీటర్ నవారో, హోవర్డ్ లూట్నిక్, స్కాట్ బెసెంట్ తదితర అమెరికన్ నాయకులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో ఇప్పటికే భారత్తో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొంటుందనే సాకుతో భారత్ మీద సుంకాలు వేస్తూ అదే పని చేస్తున్న చైనాను విస్మరించడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం పూర్తి చేసుకుని ఇరు దేశాల మధ్య సంబంధాలను పూర్వ స్థితికి తీసుకురావడంపై అగ్రరాజ్యం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్లో కొత్తగా అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్గీ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను చైనా దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవటమే తమ ప్రాధాన్యత అని వెల్లడించారాయన. తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్జీ కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు సెర్గీ గోర్. యుఎస్ జనాభా కంటే భారత్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ ఉన్నారు. ఆ దేశ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ అమెరికాల మధ్య దశాబ్దాల సంబంధాలు ఉన్నాయని, చైనా కన్నా తమ దేశంతోనే భారత్కు మంచి స్నేహం ఉందన్నారు. అమెరికా భారత్ మధ్య ప్రతిష్టంభన త్వరలోనే తొలగిపోతుందని భారత్ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని గోర్ తెలిపారు. నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశముందని సెర్గీ గోర్ తెలిపారు. ఈ సదస్సు కోసం ఆయన ఎదురుచూస్తున్నారన్నారు. అదే సమయంలో భారత్ అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల 2 దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ ఈ ఏడాది తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ వెల్లడించారు. అటు అమెరికాతో అత్యున్నత సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటిని కొనియాడారు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాయబారిగా సెర్గీ గోర్ అభ్యర్థిత్వాన్ని అమెరికా సెనెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం సహా ప్రాంతీయ భద్రతా సవాళ్లను ప్రస్తావించారు. భారత్తో సంబంధాల విషయంలో మనం కొంత అసాధారణ స్థితిలో ఉన్నామని, వారితో కలిసి పనిచేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు రూబియో. భారత ప్రధాని మోదీ తమకు చాలా మంచి మిత్రుడని, ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. రానున్న కొన్ని వారాల్లోనే మోడీతో సంభాషిస్తానని తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ఈ చర్చలు విజయవంతమవుతాయనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చర్చలను సానుకూలమైన ముగింపుకు తీసుకురావడంలో ఇబ్బందులేవీ లేవని తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నానని పరోక్షంగా సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు. 2 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్ అమెరికా నడుమ వాణిజ్యపరమైన అవరోధాలు ఖచ్చితంగా తొలగించుకుంటామని పేర్కొన్నారు. భారత్తో సంబంధాలను బలహీనపరుచుకోవటం ఎంతమాత్రం ఇష్టం లేదని ట్రంప్ తన చర్యల ద్వారా సంకేతాలిస్తున్నారు. భారత్లో వాణిజ్య చర్చలకు ఎలాంటి ఆటంకాలు లేవని ఓవైపు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తోంటే, వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ఆపేసిన తరువాతే ముందుకు వెళ్తామనే సంకేతాలిచ్చారు. ఇటీవల ట్రంప్, మోడీల స్నేహపూర్వక ట్వీట్లకు ముందు తీవ్ర హెచ్చరికలు చేసిన లూట్నిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆచితూచి స్పందించారు. ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూనే ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఏ వాణిజ్య సమస్యపై ఎక్కువ దృష్టి పెట్టారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్ పేరును ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం నిలిపివేసిన తర్వాత భారత్తో ముందుకు వెళ్తామన్నారు. అయితే గతంలో వాణిజ్య చర్చలపై ఓ ఇంటర్వ్యూలో తీవ్రంగా స్పందించిన ఆయన భారత్ త్వరలోనే క్షమాపణలు చెప్తుందని, చర్చలకు ముందుకొస్తుందని వ్యాఖ్యానించిన విషయం గుర్తుండే ఉండాలి. వాణిజ్య సుంకాల కారణంగా భారత్, అమెరికాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడంతో చల్లారినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కారణంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. భారత్పై నవారో చేస్తున్న ఆరోపణలు తీవ్రతతో కూడుకున్నవే అయినప్పటికీ ప్రాధాన్యత లేని అంశంగా ఇరు దేశాలు భావించాలన్నారు. భారత్ మీద ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. నవారో ఎలాంటివాడంటే ఆయన్ని ఓ గదిలో పెట్టి ఓ గంట తర్వాత వచ్చి చూడండి, ఆయనతో ఆయనే గొడవ పడుతుంటాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు బోల్టన్. ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను తన వ్యక్తిగత సంబంధాలతో పోల్చుకుంటారు. మోడీతో ట్రంప్కు మంచి సంబంధమే ఉంటే ఆయన దృష్టిలో అమెరికా, భారత్ మధ్య సత్సంబంధాలు ఉన్నట్లే అని బోల్టన్ తెలిపారు. వ్యక్తిగత, సోషల్ మీడియా విమర్శలు పక్కనబెట్టి వాస్తవిక, వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇరు దేశాలకు సూచించారు ఆయన. భారత్ మీద పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలన్నీ దుర్బుద్ధితో చేస్తున్నవేనని ఇటీవల ఎక్స్ చేసిన ఫ్యాక్ట్ చెక్లో బయటపడింది.